ఫస్ట్ బేబీ ఫాదర్ పెద్ద పీస్ పెట్టేస్తారు. ఓకే చెప్పండి. నేను డాక్టర్ రూపా, కన్సల్టెంట్ గైనకాలజిస్ట్, కిమ్స్ హాస్పిటల్స్ నెల్లూరు. సో ఇవాళ ఒక మదర్ అండ్ బేబీ గురించి మాట్లాడేదానికి ఈ ప్రెస్ మీట్. సో ఈ మదర్ మా దగ్గరికి బయట అడ్మిట్ అయ్యి 10 days నుంచి వాటర్ లీక్ అవుతుంది, ఉమ్మనీరు పోతుంది అని చెప్పి ఇన్ఫెక్షన్తో వచ్చారు మదర్. సో 7th month కంప్లీట్ అయిన వెంటనే 29 weeks 8th month స్టార్టింగ్లో వచ్చారు. సో వచ్చినప్పుడు వాళ్ళ కన్సర్న్ ఏంటంటే, మేడం ఇంకా నెలలు నిండలేదు కదా, జస్ట్ యాంటీబయాటిక్స్ ఇచ్చి వెయిట్ చేసి ఉమ్మనీరు ఇంక్రీజ్ అయిన తర్వాత డెలివరీ చేయండి అన్నారు. అట్లా అస్సలు చేయకూడదు. ఆల్రెడీ మదర్కి బేబీకి ఇన్ఫెక్షన్ స్టార్ట్ అయిపోయింది. ఉమ్మనీరు పోయిన తర్వాత ఓన్లీ 48 hours యాక్టివ్ లీక్ ఉంది అని మనకు తెలిస్తే ఓన్లీ 48 hours అంటే 2 days వెయిట్ చేస్తాం. అది కూడా ఎందుకంటే బేబీ ప్రీటర్మ్ కాబట్టి బేబీ లంగ్ మెచ్యూరిటీకి ఇంజెక్షన్స్ ఇచ్చి, బేబీకి న్యూరో ప్రొటెక్షన్కి ఇంజెక్షన్స్ ఇచ్చి దానికోసం వెయిట్ చేసి ఇమీడియట్గా డెలివరీ చేయాలి. సో మదర్ని అడ్మిట్ చేసి ఇవన్నీ ప్రాసెస్ చేసి నెక్స్ట్ డెలివరీ చేసాం మదర్కి 29 weeks అప్పుడు. సో 1.2 kgs బేబీ అయితే డెలివరీ అయింది. మదర్కి ఇనిషియల్ సెప్సిస్ ఉన్నింది, అదంతా వర్కప్ చేసి ట్రీట్ చేసాము. ఎక్కువ రోజులు వెయిట్ చేస్తుంటే కోరియోఅమ్నైటిస్ అని సెట్ అవుతుంది. సో ఆ ఉమ్మనీరులో ఇన్ఫెక్షన్ బాడీ బ్లడ్లో స్ప్రెడ్ అయ్యి మల్టీ ఆర్గన్ డిస్ఫంక్షన్, ఇంకా కోరియోఅమ్నైటిస్ సెట్ అయిందంటే మదర్ కూడా చాలా రోజులు ఐసీయూలో ఉండాల్సి వస్తుంది. సో వాటర్ లీక్ అయినప్పుడు, యాక్టివ్ వాటర్ లీక్ అయిందని తెలిసినప్పుడు వెంటనే డెలివరీ చేస్తే మదర్కి బేబీకి మంచిది. నా పేరు నవీన్, కన్సల్టెంట్ న్యూనటాలజిస్ట్ ఇన్ కిమ్స్ కడిల్స్ నెల్లూరు. ఈరోజు మనం ఒక బేబీ గురించి కోసం ప్రెస్ మీట్ పెట్టాము. ఈ బేబీ మన దగ్గర ఆల్మోస్ట్ 50 days అడ్మిషన్ జరగడం జరిగింది. ఈ బేబీకి ప్రీటమ్ ఉండడం వల్ల రొటీన్ కాంప్లికేషన్స్ అనేవి వస్తుంటాయి. హెడ్ నుంచి టో వరకు రకరకాల ఇష్యూస్ వస్తుంటాయి. అవన్నిటిని ట్యాకిల్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ బేబీ అనుకున్న దానికన్నా ఎక్కువ కొన్ని ఇన్ఫెక్షన్ రావడం వల్ల కొన్ని రోజులు సీరియస్ వెంటిలేటర్ మీద కూడా ఉండాల్సి వచ్చింది. అలాంటి తర్వాత ఇప్పుడు బేబీ మొత్తం కోలుకొని అడ్మిషన్ అప్పుడు 1.2 kgs ఉండి ఇప్పుడు 2 kgs ఉండడంతో పాటు బ్రెయిన్లో కానీ ఐస్లో కానీ బాడీలో ఎక్కడ కానీ అన్ని అవయవాలకు సరిగ్గా ఉన్నాయి. సో డెవలప్మెంట్ అనేది నార్మల్ అయిన తర్వాత బేబీని డిశ్చార్జ్ చేయడం జరిగింది. నా పేరు శ్రీనివాసుడు, పేషెంట్ ఫాదర్ని. మెయిన్ ఇక్కడికి రావాల్సి వచ్చిన మెయిన్ రీజన్ ఏంటంటే మదర్కి ఉమ్మనీరు లీకేజ్ అయింది. ఇట్ ఈస్ కంటిన్యూస్లీ హ్యాపెనింగ్ అరౌండ్ 2 weeks. సో మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్, మాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం అది కొంచెం రిస్కీ అనిపించింది. ఈవెన్ మేము మల్టిపుల్ హాస్పిటల్స్ని కన్సల్ట్ అయ్యాము, కానీ అక్కడ ఉన్న ఎక్విప్మెంట్స్ అవి అన్నీ ఈ NICU బేబీకి సపోర్ట్ కోసం అని చెప్పేసి ట్రై చేసాం చాలా వరకు. సో మేము చేసిన ఎంక్వైరీలో మాకు తెలిసింది ఏంటంటే కిమ్స్ కడల్స్ అనేది బెస్ట్ ఆప్షన్ ఇన్ నెల్లూరు అని చెప్పేసి విన్నాము. అందుకని ఎంక్వైరీ చేసాము. ఎంక్వైరీ చేసి తర్వాత డాక్టర్ సాయిరూప మేడంతో మాట్లాడడం జరిగింది. సో మేడం చెప్పారు వచ్చి అడ్మిట్ చేయండి, విల్సి అనేసి అన్నారు. సో అడ్మిట్ అయ్యామండి. తర్వాత సాయిరూప మేడంతో డిస్కస్ చేసాము. మేడం ఎక్స్ప్లెయిన్ వెరీ వెల్. అండ్ తర్వాత కొంచెం ఎమర్జెన్సీ అని చెప్పేసి అన్నారు. తర్వాత ఒకవేళ పాసిబిలిటీస్ ఉంటే బేబీని హోమ్లోని కంటిన్యూ చేయడానికి ట్రై చేయమని చెప్పేసి అడిగాము. కానీ వెరీ రిస్కీ అని చెప్పేసి కొంచెం సజెస్ట్ చేశారు.
సో ఏదర్ మదర్ అండ్ బేబీ కూడా ఒక ప్రాబ్లం అవుతుంది అని చెప్పేసి సజెస్ట్ చేశారు. తర్వాత పీరియాడిక్ టెస్ట్ సార్ నవీన్ సార్తో డిస్కస్ చేశాము అలాంగ్ విత్ మేడంతో. సో వాళ్ళు సజెస్ట్ చేసింది ఏంటంటే ఇట్స్ రైట్ టైమ్ టు డెలివరీ, అదర్వైజ్ మదర్కి అండ్ బేబీకి చాలా కాంప్లికేషన్స్ ఉంటాయి అనేసి.